గుంటూరు, విజయవాడ నగరాలు ఎప్పుడు ప్రారంభమైనయో, ఆ తర్వాతన ఎప్పుడు ఎలా సాగుతున్నాయి అంటే, దాని డెవలప్‌మెంట్ పరంగా ఇదివరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుండేది. అయితే గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో విజయవాడకి ఒక ఔటర్ రింగ్ రోడ్డు, అంటే దాన్ని ఇన్నర్ రింగ్ రోడ్డు అని అంటారు. అట్లాగే గుంటూరుకి ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు అన్నటువంటి కాన్సెప్ట్ నడిచింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అది కొనసాగించినాయి. దాంట్లో భాగంగా అక్కడ విజయవాడలో గొల్లపూడి నుంచి రామవరపాడు దాకా ఉంటే, ఇటు గుంటూరు దగ్గర ఏదైతే ఆటో నగర్ దగ్గర నుంచి 4 అంచెల ప్రణాళిక అనుకున్నారు. అందులో మొట్టమొదట ఆటో నగర్ దగ్గర నుంచి చిల్లీస్ దాకా ఒక ఫేజ్ పూర్తయిపోయింది. అట్లాగే చిల్లీస్ దగ్గర నుంచి శిల్పారామం దగ్గర దాకా రెండవది పూర్తయిపోయింది. 4వ దాంట్లో 3 వంతులు ఏదైతే అవుట్స్కట్స్లో, అంటే హైవే దగ్గరలో ఉన్నటువంటి దగ్గర నుంచి అక్కడ పూర్తయిపోయింది. హైవే దగ్గర ఈనాడు దాకా ఇప్పుడు ఉన్నటువంటి ఈనాడు 4th ఫేజ్కి సంబంధించినటువంటిది అక్కడ పూర్తయింది. అయితే 3rd ఫేజ్ మధ్యలో అట్లా పెండింగ్లో ఉంది. ఆ 3rd ఫేజ్ ఇప్పుడు పూర్తి చేసేటటువంటి ప్రక్రియ అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా ఏదైతే 2nd ఫేజ్ దాటిన తర్వాత స్వర్ణభారతి నుంచి శిల్పారామం దాకా ఉన్నటువంటి పార్ట్ పరంగా పూర్తి చేయడం ఒక ఎత్తు. ఇప్పుడు 4th ఫేజ్ నల్లపాడు నుంచి ఈనాడు దాకా పూర్తయిపోతే, ఈ 3rd ఫేజ్ని స్వర్ణభారతి నుంచి పేరేచర్ల దాకా ఉన్నటువంటి ప్రాంతం, ఇది 3rd ఫేజ్ది. అది కొంత అప్పట్లో డొంకగా చేయడం పూర్తయింది. రోడ్డు అంతా కూడా, అయితే రోడ్డు వేయలేదు, మధ్యలో కొన్ని పాకలు అడ్డొచ్చినాయి. దాదాపు 200-300 మంది పాకలకు సంబంధించి దాన్ని తొలగించేటటువంటి ప్రక్రియ ఆగిపోయింది. జగన్ ప్రభుత్వం దాన్ని వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ కాలేదు. దాంతో అది అట్లాగే ఉండిపోయింది. ఇప్పుడు అది పూర్తి చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తద్వారా ఇకపైన ఫర్ ఎగ్జాంపుల్ సత్తెనపల్లి నుండి అట్లా వచ్చేటటువంటి వాళ్ళకి డైరెక్ట్గా అవుట్స్కట్స్లోకి వెళ్ళేటటువంటి రూట్లోకి తీసుకెళ్లేటటువంటిది ఓవరాల్గా ఇన్నర్ రింగ్ రోడ్డు పూర్తి అయ్యేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి.